చిరుమల సవడేంటి, కోకిలి గానం ఏంటి. ఇప్పుడు మనం ఏం చూపిద్దాం వీళ్ళకి? ఓ జానపదాన్ని చూపిద్దాం. జానపదం అంటే ఫోక్ డ్యాన్స్. ఫోక్ డ్యాన్స్ ఫామ్లో ఒకటి కోలాటం. ఇది 7వ శతాబ్ది నుండి ప్రారంభమైంది, ప్రాచుర్యంలో ఉంది. అన్నమాచార్య కీర్తనే మరొకటి జానపద నృత్య రీతిలో ప్రదర్శించడానికి ప్రబోధనని చెప్తాము. అయితే చిన్న ప్రశ్న, కోలాటానికి ఒక పేరు ఉన్నది, దాన్ని ఆనంద పదము అంటారు. ఆనంద పదము అనే పదాన్ని దానికి పెట్టింది ఎవరో చెప్పగలరా? కవి పేరు చెప్పండి. శ్రీనాథుడు. వాల్మీకి సోమనాథుడు. మరి టఫ్ క్వశ్చన్ అడుగుతున్నారు. చక్కగా అపాయింట్మెంట్ అయితే సులువైన క్వశ్చన్స్ అడిగి ఉగాది పచ్చడి తినిపించేస్తాం. టఫ్ క్వశ్చన్స్ అడిగి చాక్లెట్ కావాలా లేకపోతే ఉగాది పచ్చడి కావాలా మీరే నిర్ణయించుకోండి. మరి సాహిత్యం అడిగితే కష్టం. ఈ కోలాటాన్ని ఆనందంగా ఎంతో ఉత్సాహంగా మీ ముందుకు ప్రదర్శించబోతున్న వారు హేమలత, హిమబిందు, కల్పన, మహాలక్ష్మి, సౌమ్య, వసుంధర. సహాయ సహకార్యాలు మరియు దర్శకత్వం శ్రీమతి నర్మద, శ్రీమతి జానకి, శ్రీమతి పద్మ, శ్రీమతి వసుంధర. పాల్పెట్టి సోమనాథుడు కోలాటం పాటను ఆనందపదంగా పేర్కొన్నాడు. ఆనందంతో చిందులు వేస్తూ గుంపులు గుంపులుగా స్త్రీ పురుషులు వలయాకారంగా తిరుగుతూ తాళానుసారంగా కోలలు తడుతూ పాడేవి కోలాటం పాట. అతి పురాతన వేలుపైన విష్ణుమూర్తిని నాయకునిగా చేసి జీవనాయికలు ఆలపించే మధుర భావాలు. నాయికల స్నిగ్ధ దరహాసాలకు మురిసి ఆ శృంగార వీరరసమూర్తి దోషిళ్ల కొద్దీ పువ్వులను కుమ్మరించాడట. విష్ణుమూర్తి నాతో
మాట్లాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి మా వెలుపల లోన నీవే విష్ణుమూర్తి వెలసిని పేతలెల్ల విష్ణుమూర్తి మా వెలుపల లోన నీవే విష్ణుమూర్తి వెలలేని శ్రీ వెంకట విష్ణుమూర్తి కోడి వెలసిల్లిదివి నాతో విష్ణుమూర్తి వెలలేని శ్రీ వెంకట విష్ణుమూర్తి కోడి వెలసిల్లిదివి నాతో విష్ణుమూర్తి ఎత్తి పలుకు చల్లకు విష్ణుమూర్తి నాతో ఎక్కడేల మాట్లాడు 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 విష్ణుమూర్తి ఎత్తి